హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ జిందగీ. ఇవాళ మనం బాస్మతి రైస్, ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర, హోల్ గరం మసాలా అండ్ చికెన్ కీమా తో ఒక సూపర్ డెలిషియస్ పులావ్ రెసిపీ ట్రై చేద్దాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో చేసిన చికెన్ కీమా పులావ్ ప్లేట్లో సర్వ్ చేసినప్పుడు చూస్తూనే అద్భుతమైన స్మెల్తో కడుపు నిండిపోతుందనుకోండి. సో ఇంత డెలిషియస్ చికెన్ కీమా పులావ్ ఈజీగా ఇంట్లో ఎలా చేయాలి చూద్దాం. ఇది చాలా సింపుల్ రెసిపీ. నేను మీకు అర్థమవటం కోసం రెసిపీ 4 స్టెప్స్లో డివైడ్ చేశాను. ముందుగా కీమా మ్యారినేషన్, రైస్ నానబెట్టడం, ఆనియన్ మసాలా ప్రిపరేషన్, ఫైనలీ పులావ్ ప్రిపరేషన్. ముందుగా మ్యారినేషన్ చూద్దాం. ఫస్ట్ చికెన్ కీమా 500 గ్రామ్ తీసుకొని కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ధనియా పౌడర్ యాడ్ చేద్దాము. ఇప్పుడు గరం మసాలా పౌడర్ యాడ్ చేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1 కప్పు పెరుగు యాడ్ చేసుకుందాము. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కీమాకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు రైస్ నానబెట్టుకుందాము. 4 కప్పుల బాస్మతి రైస్ బాగా వాష్ చేసుకొని కొన్ని నీళ్ళల్లో 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని క్యాష్యూనట్స్ యాడ్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ మసాలా ప్రిపరేషన్ కోసం పెద్ద గిన్నెలో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలాలు ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, జావిత్రి, ఇలాచి, అనాస పువ్వు, లవంగాలు, పట్ట, సాజీరా యాడ్ చేసి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ తగినంత ఇవన్నీ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 4 కప్పుల బాస్మతి రైస్కి 5.5 కప్పుల నీళ్లు యాడ్ చేసుకొని 1/2 కప్ పాలు తర్వాత రైస్కి యాడ్ చేసుకుందాము. ఈ మసాలా నీళ్లు వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా పులావ్ కోసం ఒక పెద్ద బాణీలో ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసి అవి వేగాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కీమా యాడ్ చేసుకుందాము. కీమాని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసి కలుపుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు చికెన్ కీమా కుక్ చేసుకుందాము. కీమా నుండి వాటర్ రావటం స్టార్ట్ అయింది కదా, చికెన్ కీమా నుండి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేయాలి. వాటర్ ఇంకిపోయాక నానబెట్టిన రైస్ కీమా మీద రైస్తో కవర్ చేయాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఆనియన్ మసాలా వాటర్ ఇంకా కీమా డిస్టర్బ్ చేయకుండా యాడ్ చేసుకోవాలి. అస్సలు కలపకూడదు. కావాలంటే గరిటెతో ఆనియన్ స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు 1/2 కప్ పాలు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు నెయ్యితో స్ప్రెడ్ చేసుకుందాము. సైడ్స్ కూడా నెయ్యి యాడ్ చేసుకుందాము. మూత పెట్టి సిమ్ మీద నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు రైస్ బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యాక ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి.
వేడి వేడి చికెన్ కీమా పులావ్ రెడీ అయిపోయింది కదా. చూడగానే నోరూరుతుంది కదా. ఈ చికెన్ పులావ్ మీరు లంచ్ లేదా డిన్నర్కి ఫుల్ మీల్ లాగా సర్వ్ చేయొచ్చు రైతాతో మీ ఫ్యామిలీ మెంబర్స్కి. యమ్మీ, డెలీషియస్ అండ్ మౌత్ వాటరింగ్ చికెన్ కీమా పులావ్ రెడీ అయ్యిందిగా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది కమెంట్స్లో మాకు తెలియచేయండి. Subscribe to my channel and click the bell icon. Happy cooking, Zindagi!